అందరికీ నమస్కారం. 7వ తరగతిలో మనం ఇప్పుడు మరొక పాఠాన్ని నేర్చుకుందాం. మీరందరూ బాగున్నారని, ఆసక్తికరమైన పాఠం కోసం ఈరోజు మీరు ఎదురు చూస్తున్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు మనం భూగోళంపై ఉన్న ఖండాలలో ఒకదాని గురించి తెలుసుకుందాం. ఈ భూమి మీద ఎన్ని ఖండాలు ఉన్నాయో మీకు తెలుసా? సరైన జవాబు మొత్తం 7 ఖండాలున్నాయి. వాటి పేర్లు చెప్పగలరా? సరే, ఖండాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా. ఈరోజు పాఠంలో భాగమైన యూరప్ ఖండం గురించి నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను అనుకుంటున్నాను. ఈ అధ్యాయంలో యూరప్ ఖండంలో నివసించే ప్రజలు అక్కడి పర్యావరణాన్ని మరియు సహజ వనరులను ఏ విధంగా ఉపయోగించుకున్నారు అన్న విషయం మనం తెలుసుకుందాం. ఈ క్రింది విషయాలను గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. యూరప్ యొక్క స్థానం, యూరప్లోని పర్వతాలు, మైదానాలు, నదులు, యూరప్లోని ద్వీపకల్పాలు, ద్వీపాలు, అఖాతాలు మరియు సింధు శాఖలు, యూరప్లో ఉండే వాతావరణం, వ్యవసాయం మరియు సముద్రపు దారులు. మొదటగా మనం కొన్ని కీలక పదాల అర్థాలు తెలుసుకుందాం. ద్వీపకల్పం. ద్వీపకల్పం అనగా ఒక ప్రాంతం దాదాపు పూర్తిగా నీటితో చుట్టూ ఉన్నప్పటికీ అది ఒకవైపు ముఖ్య భూభాగానికి సంధింపబడి ఉన్న చిన్న భూభాగం. ద్వీపం ఖండాల కన్నా చిన్నవిగా ఉంటూ నీటితో చుట్టబడి ఉన్న భూమి. అఖాతం ఒక తీర ప్రాంతంలో భూమి వంపు తిరుగుతూ 3 వైపులా సముద్రాన్ని చుట్టి ఉన్న ప్రాంతం. సింధు శాఖ ఒక భూభాగంలోకి చేర్చుకుని వచ్చిన సముద్రపు పెద్ద ప్రవాహం. భావనా పటం. ఈ పటాన్ని చూసి యూరప్ యొక్క స్థానాన్ని గుర్తించండి. యూరప్ ఖండం ఆర్కిటిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, మధ్యధరా సముద్రం మరియు ఆసియాలను సరిహద్దులుగా కలిగి ఉంది. యూరోపియన్లు 500 సంవత్సరాలకు ముందే సముద్ర మార్గాన్ని కనుగొనటం వలన అమెరికా ఖండానికి వలసలు వెళ్లటం మొదలైంది. పూర్వకాలంలో మధ్యధరా సముద్రమే ప్రపంచానికి మధ్య స్థలం అని యూరోపియన్లు భావించేవారు. యూరప్కు తూర్పు సరిహద్దుగా యూరల్ పర్వతాలున్నాయి. ఇవి ఎక్కువ ఎత్తులో లేవు. వాటికి తూర్పున ఆసియా, పడమరకు యూరప్ ఉన్నాయి. ఆసియా మరియు యూరప్ కలిసి యురేషియాగా ఈ ఉమ్మడి ఖండం పిలువబడుతుంది. యూరప్ యొక్క పర్వతాలు, మైదానాలు మరియు నదుల గురించి మరింత తెలుసుకుందాం. పర్వతాలు. మంచుతో కప్పబడినటువంటి పైరనీస్ వంటి పర్వతాలు యూరప్ కలిగి ఉంది. ఆల్ప్స్ మరియు పైరటీస్లు మంచుతో కప్పబడిన అతి ముఖ్యమైన పర్వత శ్రేణులు.
యూరప్ యొక్క దక్షిణ సరిహద్దులో ఉండే కాకానాస్ పర్వతాలు చాలా ఎత్తు కలిగి ఉంటూ సంవత్సరమంతా మంచుతో కప్పబడి ఉంటాయి. మైదానాలు. యూరప్ కన్నా ఆసియా ఖండం ఎక్కువ మైదానాలను కలిగి ఉంది. ఫ్రాన్స్, జర్మనీ మరియు స్పెయిన్లు చిన్న మైదానాలను కలిగి ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, పోలాండ్ మరియు బెలారస్లతో కలిసి ఉన్న తూర్పు యూరప్ శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉండే విశాలమైన మైదానాలకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం నుండే నీపర్ మరియు వోల్గా నదులు ఏర్పడతాయి. నదులు. యూరప్లోని నదులు వివిధ ప్రాంతాలలోని ప్రజలను అనుసంధానం చేస్తాయి మరియు సరుకు రవాణాకు చాలా ఉపయోగపడతాయి. రైన్ నది ద్వారా పరిశ్రమలు ఉన్న పట్టణాలు ఉత్తర సముద్రంలో కలపబడుతున్నాయి. అందువల్ల అంతర్జాతీయ వాణిజ్యానికి అది చాలా తోడ్పాటు అందిస్తున్నది. వోల్గా నది కాస్పియన్ సముద్రంలో కలిసిపోవడం వలన ఈ మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యం తక్కువ స్థాయిలో జరుగుతుంది. ఇప్పుడు యూరప్లోని ద్వీపకల్పాలు, ద్వీపాలు, అఖాతాలు మరియు సింధు శాఖల గురించి తెలుసుకుందాం. ద్వీపకల్పాలు. యూరప్ యొక్క సముద్ర తీరాలు వివిధ రకాలుగా ఉన్నాయి. బాల్టిక్ సముద్రం కోసుకొని పోవడం వల్ల లోతుగా ఉంటుంది మరియు ఇటీవలి భూభాగం సముద్రంలోకి వ్యాపించబడి ఉన్నది. మూడు వైపులా సముద్రం చుట్టబడి ఇటలీ ఒక ద్వీపకల్పంగా ఉన్నది. నార్వే మరియు స్వీడన్లు స్కాండినేవియా ద్వీపకల్పాలు. ద్వీపాలు. కొన్ని యూరప్ దేశాలు సముద్రం చుట్టబడి ఉన్నాయి. యూరోగ్రేడ్ బ్రిటన్ వంటి చాలా ద్వీప దేశాలు కలిగి ఉంది. ఈ దేశాలు సముద్రాలచే ఆవరించబడి ఉన్నాయి. యూరప్లోని ద్వీపాలు మరియు ద్వీపకల్పాలు తమ అనుసంధానం కోసం సముద్రాలపై ఆధారపడి ఉన్నాయి. యూరోపియన్లకు సముద్రపు రవాణా అన్నది తక్కువ ఖర్చుతో కూడిన అత్యుత్తమ ప్రయాణ మార్గం. అఖాతాలు మరియు సింధు శాఖలు. అఖాతాలు మరియు సింధు శాఖలన్నవి భూభాగంచే మూడు వైపులా చుట్టబడిన సముద్రపు ప్రాంతాలు. అఖాతాలు వెడల్పైన వంపు కలిగి ఒకవైపు మాత్రమే తెరవబడి ఉంటాయి. ఉదాహరణకు బంగాళాఖాతం. ఇలాంటి ప్రాంతాలు ఓడలను సురక్షితంగా నిలపటానికి మరియు సరుకుల రవాణాకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. లోతైన అఖాతాలు మరియు సింధు శాఖలు భారీ సైజు ఓడలను నిలపడానికి అనువుగా ఉంటాయి. లోతు వల్ల ఓడల క్రింది భాగం సముద్రపు ఉపరితలంకు తగలకుండా సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడు యూరప్ యొక్క వాతావరణం, వ్యవసాయం మరియు సముద్ర మార్గాల గురించి తెలుసుకుందాం. వాతావరణం. మనకన్నా యూరప్ చల్లని వాతావరణం కలిగి ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడి ఎక్కువ దేశాలలో మంచు కురుస్తుంది. అక్కడి వేసవికాలం కూడా మనలా వేడిగా ఉండదు. భూమధ్యరేఖ నుండి దూరం.
భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు సంవత్సరమంతా వెచ్చగా ఉంటాయి. భూమధ్యరేఖకు దూరంగా వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ధ్రువ ప్రాంతాలు ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. అట్లాంటిక్ మహాసముద్రం వద్ద ఉండే వాతావరణం యూరప్ యొక్క వాతావరణం మరియు ముఖ్యంగా తీర ప్రాంతాలు అట్లాంటిక్ మహాసముద్రంపై అధికంగా ఆధారపడి ఉంటుంది. ఫ్రెంచ్ మరియు గ్రేట్ బ్రిటన్తో పోల్చినప్పుడు యూరప్లోని తూర్పు భాగంలో ఉన్న పోలాండ్ మరియు రష్యాలు అత్యంత శీతలమైన శీతాకాలాలను కలిగి ఉంటాయి. యూరప్ యొక్క వాతావరణాన్ని సముద్రం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. వెస్టర్లీస్. వెస్టర్లీస్ గాలులు యూరప్కు వెచ్చదనం మరియు తేమను తీసుకుని వస్తాయి. అలాగే గల్ఫ్ ప్రవాహం వలన తీర ప్రాంతాలలోని నీరు గడ్డకట్టకుండా చేయడం ద్వారా సంవత్సరం పొడవునా ఉత్తర అమెరికా మరియు యూరప్లోని ఓడరేవులకు ఓడలు రాకపోకలు కొనసాగిస్తాయి. వెస్టర్లీస్ గాలులు తెచ్చే తేమ వలన ఉత్తర సముద్రపు ప్రాంతాల్లోని చేపల పరిశ్రమలు మంచి ప్రయోజనాలు పొందుతున్నాయి. తద్వారా యూరోపియన్ ఆహారంలో ముఖ్యమైన చేపల సరఫరా బాగా కొనసాగుతోంది. మధ్యధరా దేశాలు. మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉన్న దక్షిణ యూరప్ను మధ్యధరా ప్రాంతంగా పిలుస్తారు. ఇక్కడ వేడి వేసవి కాలాలు, మధ్యస్థంగా ఉండే శీతాకాలాల వాతావరణం, ఆలివ్ పిక్స్, ద్రాక్ష మరియు ఆరెంజ్ పళ్ల పంటలకు చాలా అనుకూలం. యూరప్ యొక్క ఋతువులు. శీతాకాలం, వసంతకాలం, వేసవికాలం మరియు శరత్కాలం అనే కాలాలు తమకున్న విశిష్టమైన వాతావరణ మార్పులను కల్పిస్తూ పంటలపై అధికంగా ప్రభావం చూపిస్తాయి. శీతాకాలంలోని నవంబర్ మరియు డిసెంబర్ నెలలలో ఉష్ణోగ్రతలు తగ్గిపోతూ అప్పుడప్పుడు మంచు కురుస్తుంది. పర్వతాలపై మంచు కురుస్తూ పగలు తక్కువగాను, సూర్యోదయం ఆలస్యంగాను మరియు సూర్యాస్తమయం త్వరగానూ జరుగుతాయి. ఆకులు రాల్చే చెట్లు తమ ఆకులను కోల్పోతాయి. మార్చి నెలలో వసంతకాలం వల్ల ఎక్కువ నిడివి గల రోజులు ఉంటూ మంచు కరుగుతూ మొక్కలు మొలకెత్తడం, పూలు కాయడం జరుగుతుంది. రైతులు పంటలను వేస్తారు. ఉత్తర దేశాలలో జూన్ నుండి ఆగస్టు వరకు ఉండే వేసవి కాలం తగినంత సూర్యరశ్మిని మరియు దీర్ఘకాలం పగలు ఉన్న రోజుల వల్ల వ్యవసాయానికి అధిక ప్రయోజనం అందచేస్తుంది. మధ్యస్థంగా ఉండే ఉష్ణోగ్రతలు మరియు అప్పుడప్పుడు కురిసే వర్షాలు పంటల ఎదుగుదలకు సహాయం చేస్తాయి. శరదృతువులో వాతావరణంలో మార్పుల వలన ఆకులు రాలటం, వ్యవసాయ పనులు ముగింపునకు రావటం జరుగుతుంది. పశువుల మేతను సేకరించడం మరియు వైన్స్, జామ్స్, సాసులలో వాడే ద్రాక్షను కోసి
నిల్వ చేయటం జరుగుతుంది. భూమి మరియు వ్యవసాయం. ఋతువులు మారుతూ ఉండటం వల్ల యూరప్ సంవత్సరం పొడవునా వివిధ రంగులలో కనపడుతుంది. మన దేశంలో వ్యవసాయ పనుల కాలం సంవత్సరంలో 8 నుండి 10 నెలల కాలంతో పోలిస్తే ఫ్రాన్స్ మరియు ఇతర యూరప్ దేశాలలో అది తక్కువగా 6 నుండి 7 నెలలు మాత్రమే వ్యవసాయ పనుల కాలం ఉంటుంది. యూరప్లోని మైదానాలు, నదులు, లోయలు అక్కడి వర్షపాతం మరియు నదుల నీటి వలన వ్యవసాయం చేయడానికి కావలసిన సారవంతమైన నేలలు కలిగి ఉంటాయి. అయితే పర్వత ప్రాంతాలు చాలా తక్కువ పరిమాణంలో వ్యవసాయానికి అనుకూలమైన నీళ్లను కలిగి ఉంటాయి. యూరప్లోని తూర్పు మరియు ఉత్తర ప్రాంతాలలో శీతాకాలంలో వ్యవసాయం ఒక పంటకు మాత్రమే అనువుగా ఉంటుంది. అయితే దక్షిణ ప్రాంతంలో 2 పంటలు పండించడానికి వీలుగా ఉంటుంది. యూరప్లోని మైదానాలు ముఖ్యంగా గోధుమ, మొక్కజొన్న, రాయి బార్లీ మరియు ఓట్స్ పండించడానికి ఉపయోగిస్తారు. దక్షిణ యూరప్ పళ్ల రకాలైన ఆపిల్స్, పియర్స్, ఆరెంజ్, పామ్, ఆలివ్లను ముఖ్యంగా వైన్ తయారీలో వాడే ద్రాక్ష పంటలకు ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ విప్లవం. యూరప్లో వ్యవసాయాన్ని అతిపెద్ద కమతాలు చేపడతాయి. చిన్న రైతులను స్థానభ్రంశం చేసింది మరియు నగరాలలో ఉద్యోగాలను వెతుక్కోవటానికి వారిని నెట్టింది. యూరప్లో వ్యవసాయ విప్లవం పెద్ద ఎత్తున వ్యవసాయానికి దారితీసింది. అందులోనే పెద్ద ఇళ్ళు, పశువుల కోసం, ధాన్యం నిల్వ కోసం, కోళ్లు మరియు పందుల కోసం ప్రత్యేకమైన విభాగాలుంటాయి. ఇక్కడి రైతులు వ్యవసాయంలో అతిపెద్ద మిషన్లను ఉపయోగిస్తారు. మాంసం, వెన్న మరియు వైన్ కోసం ప్రత్యేకమైన నిల్వ చేసే ప్రదేశాలను ఏర్పాటు చేసుకుంటారు. వారికి కావలసిన ఇతర సరుకులను దగ్గర్లోని పట్టణాల నుండి తెప్పించుకుంటారు. ఆధునిక వ్యవసాయం. యూరప్లో వ్యవసాయం అన్నది ఒక వ్యాపారం. అక్కడి రైతులు తమ పంటలను సొంతంగా అమ్ముకొని వారికి కావలసిన ఇతర వస్తువులను కొనుగోలు చేస్తారు. వారు ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ ప్రభుత్వం నుండి రాయితీలను పొందుతూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. సముద్ర మార్గాల ఆవిష్కరణ. ఆసియా దేశాల కన్నా పశ్చిమ యూరప్ దేశాలు అనుకూలవంతమైన సముద్ర మార్గాలను కలిగి ఉన్నాయి. నైపుణ్యం గల యూరోపియన్ నావికులు సిల్క్ మరియు మసాలా దినుసుల కొనుగోలు కోసం భారతదేశంతోనూ, బంగారం మరియు వెండిల కొరకు చైనా దేశంతోనూ వ్యాపారం చేసేవారు. వారు దీనికోసం 2 ముఖ్యమైన మార్గాలు ఎంచుకున్నారు. అందులో ఒకటి మధ్యప్రాచ్యం, ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాల భూభాగం ద్వారా ప్రయాణం, మరొకటి ఎర్ర సముద్రం, అరేబియా సముద్రాల గుండా సముద్ర మార్గం. ముగింపు. యూరప్ ప్రాంతం అడవులు, పర్వతాలు, విశాలమైన మైదానాలు, పొడవైన నదులు, లోతైన సముద్రాలు
మరియు మంచినీటి సరస్సులతో నిండి ఉన్నది.